ఏర్పడతాయి. వీళ్ళన్నిట్లో కన్నా బెస్ట్ ఫ్రెండ్ అనుకోవడానికి ఎవరు ఉంటారన్నా? బెస్ట్ ఫ్రెండ్షిప్ ఏంటంటే స్కూల్ ఫ్రెండ్షిప్, చిన్నప్పటి ఫ్రెండ్షిప్ అనేటువంటిది అన్నిటికంటే స్వచ్ఛమైన ఫ్రెండ్షిప్ అది. ఎందుకంటే వాళ్ళు మన చిన్నతనం నుంచి వాళ్ళు మనుషులు చిన్నతనంలో ఎంత అమాయకత్వం ఉంటారో వాళ్ళ యొక్క హాబీలను బట్టి ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళు స్వచ్ఛమైనటువంటి ఫ్రెండ్స్ అన్నమాట. మీ స్కూల్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారన్నా? స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరైనా నీకు నచ్చిన పేరు? పని ఆయన ఉన్నారు, పవన్ ఉన్నాడు, సాయి ఆయన ఉన్నారు. అందరూ చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ మాకు. ప్రతి వ్యక్తికి ఉంటారు. ఓకేనా? ఈ ఫ్రెండ్స్ లో గర్ల్ ఫ్రెండ్స్ మంచి రకంగా ఉంటారంటవా? మామూలుగా మన ఫ్రెండ్స్ జెంట్స్ మంచివాళ్ళు అంటావా? ఫ్రెండ్స్ అంటే గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయి. గర్ల్ ఫ్రెండ్స్ వల్ల ఏంటంటే సమాజాన్ని నేర్చుకుంటారు అన్నమాట. ఎందుకంటే ఆడవాళ్ళ దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎవరిని ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలో లేడీస్ తెలిసినంత బాగా ఎవరికి తెలియదు. సో గర్ల్ ఫ్రెండ్స్ వల్ల ప్రయోజనం ఏంటంటే వాళ్ళు మన కాలేజీ టైం నుంచి ఫ్రెండ్స్ ఏర్పడ్డారు అనుకోండి, వాళ్ళ వల్ల అన్ని నేర్చుకోవచ్చు. ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఇవన్నీ కూడా నేర్పిస్తుంటారు. గత 4-5 సంవత్సరాల నుంచి 10th క్లాస్ బ్యాచ్ కలవటము, ఎప్పుడెప్పుడు చదువుకున్న వాళ్ళు కలవటం, ఈ మధ్య కాలంలో రీసెంట్ గా జరుగుతుందన్న. అందరూ కలవటం, ఫ్రెండ్స్ పరంగా కలవడం అనే ప్రోగ్రామ్స్ అక్కడక్కడ చూస్తున్నాము. వాటి వల్ల ఏమన్నా ఫీలింగ్ అనేది కలుగుతుందంట వాళ్ళకి? ఖచ్చితంగా కలుగుతుంది. అక్కడ గుర్తుపెట్టుకోండి, పుట్టిన ప్రతి వ్యక్తి చచ్చిపోతాం ఖాయం. అది మరి గ్యారంటీ, ఎవ్వరు దాన్ని మార్చలేరు. లైఫ్ లో ఏంటంటే డిఫరెంట్ ఏజెస్ ఉంటాయి, డిఫరెంట్ లెవెల్స్ లో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తుంటాం. అటువంటిప్పుడు ఆ చిన్న